హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో జూలై నెల 2016లో వచ్చింది. శ్రీమతి పుత్తూరు విజయలక్ష్మి గారి హాస్య కథల్లో ఇదొకటి. శ్రీదేవమ్మ గారి మామిడి తోరణం. ఇక కథలోకి వెళ్ళిపోదాము. శ్రీదేవమ్మ గారి విషయంలో ఏం చేయాలా అని తలకాయలు బద్దలు కొట్టుకుంటున్న తరుణంలో దేవుడు పంపించినట్లు వెతుక్కుంటూ వచ్చింది సౌభాగ్య. శ్రీదేవమ్మ గారికి 70 దాటాయి. ఆవిడ భర్త హయాంలో కట్టిన పెద్ద ఇల్లు ఉంది. ఆయన పోయాడు. ఆవిడ కొడుకులిద్దరూ, కూతుర్లు కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నారు. అందరికీ ఆవిడంటే ఎనలేని భక్తి, గౌరవము. ఆవిడ ఆరోగ్యంలో తేడా వచ్చింది. మతిమరుపు, తలా తోకాలేని పనులు చేయటం మొదలుపెట్టింది. డాక్టర్లు చూసి మేమేం చేయలేం అని చేతులెత్తేశారు. పిల్లలు నైట్ షో సినిమాకి వెళ్ళొచ్చేసరికి శ్రీదేవమ్మ గారు నిద్రలేచి కాఫీ డికాక్షన్ వేసేసి పెద్దంత సౌండ్తో వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పెట్టేసి గుమ్మం పెరడు బుర్రుబుర్రుమని చిమ్ము ముగ్గులేసేస్తూ ఉండేది. అదేమిటి ఇంకా ఇప్పుడు 12 దాటింది, ఇదేమిటంట అంటే ఆవిడకి కోపం వచ్చేది. నెల సరుకులు తెచ్చిన మర్నాడే అర్ధరాత్రి పూట వంటింట్లోకి వెళ్ళి 5 కిలోల పిండి కలిపి తడిపెట్టేది. ఆ రోజు అదేమిటమ్మా అంటే చిట్టిగాడు ఒడుగు ముహూర్తాలు పెట్టేశారు, అప్పడాలు వద్దద్దు అంది. చేతల్లోనే కాదు, మాటల్లోనూ అర్థం ఉండేది కాదు. తెల్లవారుజాముని లేచి యోగాభ్యాసం చేసి యోగా దృష్టితో వెలిగించాను ఆ దీపాన్ని అనేది ట్యూబ్లైట్ని చూపించి. ఆవిడని కాపాడుకోవడం, ఆవిడ మాటలు వినటం ఇంట్లో వారికి శక్తికి మించిన పని అయిపోయింది. ఆవిడ వెంట ఉండే మనిషి కోసం వెతకసాగారు. ఆ సమయంలోనే ఆ వార్త ఎవరి ద్వారానో విని వెతుక్కుంటూ వచ్చింది సౌభాగ్య. ఆవిడ వయసు 50. ఊళ్ళో ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. ఆవిడకు ఒక కొడుకున్నాడు, ఆనంద్. పేరుకి ఆనందే గాని వాడి వల్ల తల్లికి వీసంత ఆనందం లేదు సరికదా. తలనొప్పి. డిగ్రీ దాకా చదివాడు. ఉద్యోగంలో చేరను, వ్యాపారం చేయను అని కొండ బద్దలు కొట్టి చెప్పాడు. సినిమా రంగంలో కానీ టీవీ రంగంలో కానీ ప్రవేశించి పెద్దవాడైపోవాలని ఆశ. అప్పుడెప్పుడో ఎవరో జ్యోతిష్యుడు ఇతని హస్తం చూసి అదృష్టరేఖ జర్రిగొడ్డిలా ఉంది, పైకొస్తావు అన్నాడట. దాంతో మరింత నమ్మకం ఏర్పడింది. హైదరాబాద్లో అతనికి కొంతమంది మిత్రులున్నారు. వాళ్ళింకా ప్రయత్నాల దశలోనే ఉన్నారు. హైదరాబాద్కి తమ ఊరికి తిరుగుతూ అవకాశం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఆనంద్. అటువంటి పరిస్థితుల్లో వసతి, భోజనం ఉచితం, అదిగాక కొంత జీతం కూడా ఇస్తామని శ్రీదేవమ్మ గారి పిల్లలు వెతకటం సౌభాగ్యకి నెత్తిన పాలు పోసినట్టయింది. వారికి వీరికి ఏదో బీరకాయ పీచు బంధుత్వం కూడా ఉంది. సౌభాగ్య మాట మంచితనం చూడగానే నచ్చాయి వాళ్ళకి. నాతో పాటు నా సుపుత్రుడు కూడా ఉంటాడు అంది సౌభాగ్య. ఆనంద్ని యగాదిగా చూశారు వాళ్ళు. చురుగ్గా చాకులా ఉన్నాడు కుర్రాడు. ఏం చేస్తున్నావు అంటే ఇలా ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పాడు. పొద్దున్నే వెళ్ళి ఏ రాత్రికో వస్తాడు, ఇంటి పట్టున ఉండడు అంది సౌభాగ్య. ఇంటి వారికి ఏమీ అభ్యంతరం అనిపించలేదు. కుర్రవాడు ఏదైనా అవసరం పడితే ఆదుకుంటాడు అనుకున్నారు. ఇంట్లోనే ఓ గది ఇచ్చారు వాళ్ళకి. సౌభాగ్య దినం అస్తమానం శ్రీదేవమ్మ గారిని కనిపెట్టుకొని ఉండేది. ఆనంద్ తన ప్రయత్నాల్లో ఉన్నాడు. అతనికి రచనలంటే మక్కువ. ఏదైనా సీరియల్కి స్క్రిప్ట్ రాయాలని ఆశ. అలా అని దానికోసమే పట్టుబట్టి కూర్చోకుండా ఏ పని దొరికినా చేస్తాడు. ప్రస్తుతం ఒక రచయిత దగ్గర పని దొరికింది. అతని వెంటే ఉండటం, చెప్పిన పని చేయటం. రోజుకో 50 చేతుల్లో పెడుతున్నాడు ఆయన. బస్ పాస్ ఇచ్చాడు, భోజనం కూడా పెడుతున్నాడు. ఆ రచయిత ఒక ఛానల్ వారికి కథ వినిపించే పనిలో ఉన్నాడు. ఛానల్ వారికి కథ వినిపించి ఓకే అనుకోవటం ఆషామాషి వ్యవహారం కాదు. ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తారు. వాళ్ళకేం కావాలో వాళ్ళకే తెలీదు. కాలికేస్తే వేలికేస్తారు, వేలికేస్తే కాలికేసి కాల్చుకు తింటారు. ఆవకాయ అందరూ ఇష్టపడతారు కాబట్టి అదే కావాలి. కానీ మూస పద్ధతిలో ఆవపిండి, కారం, ఉప్పు కాకుండా వేరే పద్ధతులు వాడాలి. అలా అన్నారు కదా అని ఏ నువ్వుల పిండో నార్త్ ఇండియా మసాలా వేసి పెడదామంటే కొత్తదనాన్ని ప్రజలు ఇష్టపడతారో లేదో అని సందేహం. అలా ఉంటుంది వారి వ్యవహారం. అటు పాత వద్దు, ఇటు కొత్త వద్దు. చమక్కమని మెరిసే కథ కావాలి. అది దొరకటం మహా కష్టం. కానీ ఒకసారి కథ నచ్చి అవకాశం వస్తే రచయితకి జాక్పాట్ తగిలినట్టే. అందుకే కాళ్ళు అరిగేలా వాళ్ళ చుట్టూ తిరుగుతూ దవడలు పడిపోయేలా కథలు చెప్తూ ఉంటారు రచయితలు. ఆనంద్ బాస్ ప్రస్తుతం అదే పనిలో తిరుగుతూ ఉన్నాడు. ఆయనతో తిరిగి ఆయన పడే పాటలన్నీ దగ్గరుండి చూసి పరిస్థితిని ఆకలింపు చేసుకుంటూ ఉన్నాడు ఆనంద్. జీవితం భలే చిత్రమైనది. ఎప్పుడు అదృష్టం తలుపు తడుతుందో ఎవరికీ తెలీదు. సిరిదా వచ్చిన వచ్చును సలిలతముగా నారికేళ సలిలము భంగిన్ అని సుమతి శతకారుడు చెప్పనే చెప్పాడుగా.
ఆనంద్ విషయంలోనూ అదే జరిగింది. ఊహించని దారిలో వచ్చింది అదృష్టం. అలా ఇలా కాదు, దాంతో అతని దశ తిరిగిపోయింది. అది ఎట్లా జరిగిందంటే, మామూలుగా ప్రతిరోజు సౌభాగ్య శ్రీదేవమ్మగారికి తోడుగా పడుకుంటుంది. పేరుకే పడుకోవడం కానీ ఆ ముసలావిడ నిద్రపోదు. చీటికి మాటికి లేపుతూనే ఉంటుంది. ఏవో కబుర్లు చెప్తుంది. ఆ వేళ పాపం సౌభాగ్యకి ఒళ్ళు నొప్పులు, తలనొప్పి. ఇంట్లో వాళ్ళంతా పొరుగురు పెళ్లికి వెళ్లారు. మామూలుగా రాత్రి 8ంటికి వచ్చాడు ఆనంద్. ఇంట్లో పరిస్థితి గమనించాడు. నువ్వు మాత్ర వేసుకుని పడుకో అమ్మా, బామ్మగారి దగ్గర నేనుంటాలే అన్నాడు. ఆవిడ ప్రాణం లేచొచ్చింది. మాత్ర వేసుకుని పాలు తాగి పడుకుని నిశ్చితంగా నిద్రపోయింది. శ్రీదేవమ్మగారి మంచం పక్కనే చాపపరుచుకుని పడుకున్నాడు ఆనంద్. అలా కునుకు పట్టిందో లేదో పిలిచింది శ్రీదేవమ్మ. కాసిన మంచినీళ్ళు ఎవరా అబ్బాయి అంది. మంచినీళ్ళు ఇచ్చి, ఇంకా పడుకోలేదా బామ్మ అని అడిగాడు. ఎలా పడుకుంటాన్రా, అవతల నా మీద బోల్డంత కుట్ర పన్నుతుంటేను అందావిడ. అర్థం కాలేదు ఆనంద్కి. కుట్రా అని ఆవిడనే అడిగాడు. అవునరా, అదిగో అటు చూడు అని గోడవైపు చూపించింది. చూశాడు. నైట్ లైట్, దాని పక్కన ఓ బల్లుంది. ఏముంది బామ్మ బల్లి, అదేం చేయదు అన్నాడు. చిన్నగా నవ్వింది ఆవిడ. నీ తలకాయ్, బల్లి కాదు భక్తవాత్సలం అంది. ఆనంద్కి అర్థం కాలేదు. భక్తవాత్సలమా, వాడేవుడు అయోమయంగా అడిగాడు. అదో పెద్ద కథ. భక్తవాత్సలం మా నాన్నకి వేలు విడిచిన మేనత్త కొడుకు. మీకు భాగస్వామిగా ఉంటానని చేరి మా నాన్నని మోసం చేసి ముంచేశాడు. మా నాన్న వాడి మీద కేసు పెడితే పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పారేశారు. కోర్టులో 10 ఏళ్ళు కఠిన శిక్ష పడింది. ఇంకెవరైనా అయితే నా పాపానికి తగిన శాస్తి జరిగింది అని ఊరుకునేవాళ్ళు. వాడు అలా కాదు కదా. అవమానం భరించలేక జైల్లోనే చెట్టుకి ఊరేసుకుని చచ్చిపోయాడు. చచ్చినవాడు నేరుగా నరకానికి పోయి ఏడవచ్చు కదా. వీడు దుర్మార్గుడు ఆయను. అందుకే ఇలా బల్లిగా మారి మా మీద కక్ష తీర్చుకోవాలని గత 40 ఏళ్లుగా మా వెంటే తిరుగుతున్నాడు అందావిడ. ఆనంద్కి నవ్వాగలేదు. ఆ బల్లి భక్తవాత్సలమని నీకెలా తెలుసు బామ్మ అన్నాడు. ఆ మాట వాడే చెప్పాడు. నేను భక్తవాత్సలాని, మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను అన్నాడు. నా దగ్గరే కాదు రోయ్, అమెరికాలో ఉన్న నా పెద్ద తమ్ముడి దగ్గరికి, ఆస్ట్రేలియాలో ఉన్న నా చెల్లి దగ్గరికి, బొంబాయిలో ఉన్న నా చిన్న తమ్ముడి దగ్గరికి కూడా వెళ్ళి అలాగే ఆ మనిషి భాషలో చెప్పాడు. ఈ భక్తవాత్సలం అన్ని దేశాలు, అన్ని ఊళ్ళు తిరుగుతున్నాడా బామ్మ అని అడిగాడు ఆనంద్. ఎందుకు తిరగడు, బల్లి వెదవ. వాడికి వీసా కావాలా, పాస్పోర్ట్ కావాలా, టికెట్ కూడా కొనక్కర్లేదుగా, ఎక్కడికైనా వెళ్తాడు అందావిడ. ఈసారి నవ్వలేదు ఆనంద్. మరి ఆ బల్లి ఇన్నేళ్లుగా మీ చుట్టూ తిరుగుతున్న పగ తీర్చుకోలేదా అడిగాడు. ఏడ్శాడు వెధవ. మాకు మరకట మహన్ స్వామి గారి అండదండలున్నాయి. మరకట మహాస్వామా, వాడెవడు? చెంపలేసుకోరా వెధవా, ఆయన మహానుభావుడు. వాడు గీడు అంటే కళ్ళు పోతాయి అందావిడ భక్తిగా లెంపలేసుకొని. సరే, పొరపాటైపోయింది. వారెవరు? మహామాంత్రికుడు. భూతప్రేత పిచాచాలన్నీ ఆయన ఆధీనంలోనే ఉంటాయి. డాకిని వాళ్ళ ఇంట్లో గిన్నెలు తోమి ఇల్లు తుడిచిపోతుంది. కాపాలిక వంట చేసిపోతుంది. బేతాళుడు పొద్దున్నే వచ్చి పాలు పేపరు ఇచ్చిపోతాడు. ఓహో అలాగా. ఒళ్ళంతా చెవులు చేసుకుని వినసాగాడు ఆనంద్. ఆయన మా కుటుంబానికి ఫ్యామిలీ మాంత్రికుడు. ఆయనే ఈ కుట్ర కనిపెట్టి దానికి విరుగుడు చేశాడు. అంటే తాయెత్తులు కట్టాడా బామ్మ? ఆయన తాయెత్తులెందుకు కడతాడ్రా? అదిగో ఆ కిటికీలో ఏముందో చూడు అంది. అటు చూశాడు. కిటికీలో ఓ పిల్లి పడుకునుంది. పిల్లుంది బామ్మ అన్నాడు. పిల్లి కాదురా పిచ్చి సన్నాసి, వాడు పినాకపాణి అందావిడ గర్వంగా. పినాకపాణా? అతడెవరు? పినాకపాణి మా తాతగారి దగ్గర పెద్ద గుమస్తా. మా కుటుంబం అంటే తగని విశ్వాసం. ఎప్పుడైతే భక్తవాత్సలం బల్లి రూపంలో దాల్చి మా మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడో, మరకట మహన్ స్వామివారు ఆ సమయంలోనే మరణించిన పీనాకపాణి ఆత్మను ఆ పిల్లి శరీరంలో ప్రవేశపెట్టాడు. భక్తవాత్సలం బల్లి రూపంలో ఎక్కడికి వెళితే పీనాకపాణి పిల్లి రూపంలో అక్కడికి వచ్చి అతడి ఎత్తులన్నీ చిత్తు చేస్తూ ఉంటాడు అని చెప్పి ఆవలించి ఇహ పడుకుంటానే అని నడుం వాల్చింది శ్రీదేవమ్మ. ఆనంద్ మనసులో చెప్పలేనంత ఉద్వేగం. యురేకా! మనసులో మంచి ఆలోచన రూపుదిద్దుకుంటోంది. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడనే సామెత చెప్పినట్లు మర్నాడు విచిత్రం జరిగింది. ఆ వేళ మధ్యాహ్నం ఆనంద్ని వెంటబెట్టుకుని ఛానల్ ఆఫీస్కి వెళ్ళాడు ఆనంద్ బాస్. షరా మామూలే. ఆవేశపడిపోతూ అమిత ఉద్వేగంతో కథ వినిపించాడు. అంతా విని అని పెదవి విరిచారు ఛానల్ వాళ్ళు.
ఇక రచయితకి ఓర్పు నశించిపోయింది. విసుగా బయటకొచ్చేశాడు. గతంలో 2 సీరియల్స్కి రాశాను. ఇంత యాతన ఎప్పుడూ పడలేదు. ఎన్ని కథలు చెప్పినా ఆవలిస్తుంటే నేనెక్కడ చచ్చేది? ఇక నా వల్ల కాదు. వేరే చోట ట్రై చేస్తాను అనేసి ఆ కాగితాలు విసరకొట్టాడు. అవి భద్రంగా ఏరుకొని ఆయన్ని అనుసరించాడు ఆనంద్. ఆనంద్ వంక చిరాగ్గా చూశాడాయన. ఏమిటో నీ అసిస్టెన్స్ నాకు అచ్చి రాలేదు. నువ్వు ఇంకెక్కడైనా పని చూసుకో అని 200 చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఉద్యోగం ఊడిపోయిందని ఏం బాధపడలేదు ఆనంద్. 10 సార్లు ఆ ఛానల్ ఆఫీస్కి వెళ్ళాడు కాబట్టి ఆ పరిచయం ఆధారంగా కాళ్ళ వేళ్లపడి నా దగ్గర స్టోరీ ఉంది అని మొత్తుకున్నాడు. ఆ ఛానల్ వాళ్ళు దీనస్థితిలో ఉన్నారు. అవతల ఒక సీరియల్ ఆఖరి దశకు వచ్చేసింది. అప్పటికీ సాగదీసి చచ్చి సతమతమైపోతున్న వాళ్ళు ఇక మా వల్ల కాదు అని చేతులెత్తేశారు. ఆ స్పాట్లో అర్జెంటుగా వేరే సీరియల్ వేసుకోవాలి. అందుకు సరే కథ వింటాం అన్నారు. వాళ్ళకి కావాల్సింది కథ. అది ఎవరు చెప్తేనేం? కొత్తవాడైతే మరీ మంచిది. ఫ్రెష్గా ఆలోచిస్తే పారితోషికం కూడా తక్కువ ఇవ్వచ్చు. పలానా టైంకి రమ్మన్నారు. పకడ్బందీగా సినాప్సిస్ తయారు చేసుకుని వెళ్ళాడు ఆనంద్. మొదటి 5 నిమిషాల్లోనే ఛానల్ వాళ్ళు ఫ్లాట్ అయిపోయారు. మనిషి బల్లిగా మరో మనిషి పిల్లిగా మారడం సరికొత్త పాయింట్. అది చాలు. 13 ఎపిసోడ్లకు సింగిల్ లైన్ ఆర్డర్ వేసుకురా అన్నారు. అది ఓకే అయిపోయింది. ఇచ్చిపుచ్చుకోవడాలు మాట్లాడుకుని డైలాగ్ వర్షన్ రాయమన్నారు. అది ఓకే అయిపోయింది. ఇహ చెప్పేదేముంది? భక్తవాత్సలం, పీనాకపాణి, మరకట మహన్ స్వామి ముచ్చటగా 3 ముఖ్య పాత్రలు. మొదటి రోజు బామ్మగారికి సాయంగా పడుకున్నవాడు మర్నాటి నుంచి అదే దినచర్యగా మార్చుకున్నాడు. కొడుకు నిర్ణయంతో కొండెక్కినట్లయిపోయింది సౌభాగ్యకి. నిశ్చితంగా గుర్రు పెట్టి నిద్రపోతోంది. ఇక శ్రీదేవమ్మ, ఆనంద్ వాళ్లదే రాజ్యం. ఆ బల్లి ఆ పిల్లి కథ విని మర్నాడే ఆవిని అడిగాడు. భక్తవాత్సలం రాలేదా బామ్మ? పీనాకపాణి లేడు, ఏమయ్యాడు అంటే ఆశ్చర్యంగా చూసింది ఆవిడ. వాళ్ళెవర్రా? నీ ఫ్రెండ్సా అంది. ఇవాళ చెప్పింది మర్నాటికి మర్చిపోతుంది ఆవిడ. అది ఒకందుకు మంచిదే అనుకున్నాడు. ఆవిడ్ని మాటల్లో పెడితే ఇంకా కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ఆవిడికి మందారమల్లి అని ఓ ఫ్రెండ్ ఉండేదట. ఆవిడ పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకు శ్రీదేవమ్మ గారిని పెళ్లి చేసుకున్నాడట. దాంతో ఆవిడ కక్ష కట్టి చేతబడి చేయించిందట. శ్రీదేవి వాళ్ళమ్మ కూడా శ్మశానానికి వెళ్ళి క్షుద్ర విద్యలు నేర్చుకుని తిప్పికొట్టిందట. అలా రోజుకో ఇన్సిడెంట్. ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఓ 25 ఎపిసోడ్లు హరికథల్లా పిట్టకథల్లా సైడ్ ట్రాక్లో ఓ కథ నడిపి అది ముగించేసి అవతల పారేసి ఇంకొకటి అందుకోవచ్చు. మెయిన్ కథ ఓ పక్కన ఉండనే ఉంటుంది. ఆనంద్ రాసిన సీరియల్ 6 ఎపిసోడ్లు షూటింగ్ పూర్తి చేసుకుంది. పేరు మామిడి తోరణం. ఆనందే పెట్టాడు. గత కొన్నేళ్లుగా అన్ని సీరియల్స్ చూసి ఉన్నాడేమో. సీరియల్లో లోటుపాట్లన్నీ అవగాహన చేసుకుని పేరుకి కథకి సంబంధం ఉండకూడదు. ఆనందమైన సంసారం అని పేరున్న సీరియల్లో అనుక్షణం కొట్టుకు చావడమే. ఆదిలక్ష్మి వంటి అత్తగారు సీరియల్లో అత్తగారు తెల్లారు లేచి స్నానం పానం ముగించి ఏ కోడల్ని ఎలా చంపాలా అని పథకాలు వేస్తూ ఉంటుంది. అదే ఆవిడ దినచర్య. 7 అడుగులు 7 జన్మలు సీరియల్లో ఏ జంట తిన్నగా కాపురం చేసి ఏడవరు. కాబట్టి ఇదంతా అధ్యయనం చేసి తన సీరియల్కి మామిడి తోరణం అని పేరు నిర్ణయించాడు. మామిడి తోరణం సీరియల్ హోరెత్తించే ప్రకటనల అనంతరం ప్రముఖ ఛానల్లో ప్రారంభమైంది. జనాన్ని ఆకర్షించసాగింది. మామూలు సీరియల్ చూసేవాళ్ళకి మాత్రమే అర్థం కాదు, కానీ మామిడి తోరణం తీసేవాళ్ళకి కూడా అర్థం కావడం లేదు. అంతా అయోమయం. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలీదు. బతుకున్న పాత్ర చచ్చిపోతుంది, చచ్చిన పాత్ర మంత్రపు శక్తితో మళ్ళీ బతుకొచ్చేస్తోంది. ఈ పాత్ర ఎన్నాళ్ళుంటుంది అని రచయిత ఆనంద్ అడిగితే తను గంభీరంగా నవ్వి ఊరుకుంటాడు. అతనికి మాత్రం ఏం తెలుసు, గోస్ట్ రైటర్ వేరే ఉందిగా మరి. ఆవిడేం చెప్తే దాన్ని బట్టి కథ రాసుకుంటాడు ఈ రచయిత. ఆవిడ దయ, వీళ్ళ అదృష్టం. అంతా గొడ్డుడి వ్యవహారం. రోడ్డు పక్కన మిర్చి బండివాడు ఓ పూట సరుకులు ఆ పూట కొనుక్కొచ్చి బజ్జీలు వేసి అమ్మేసి సాయంత్రం బడ్డి కట్టేసి ఇంటికి వెళ్ళిపోయినట్టు ఉంది ఈ సీరియల్ వ్యవహారం. ఏం ఉన్నా ఏం లేకపోయినా మామిడి తోరణం యూనిట్ వారి అదృష్టం బాగుండడం వల్ల ఈ సీరియల్ జనాదరణ పొందింది. మంచి టీపీఆర్ రేటింగ్ సంపాదించుకుంది. ముఖ్యంగా బల్లి భక్తవాత్సలం, పిల్లి పీనాకపాణి పాత్రలు హిట్ అయ్యాయి. ఛానల్ వాళ్ళు కూడా ఆనందించారు. ఈ మాత్రం నిలబడితే కళ్ళు మూసుకొని ఓ 5 ఏళ్ల పాటు లాగించేయచ్చు. ఆనంద్కి చాలా తృప్తిగా ఉంది. తను అనుకున్నది సాధించినందుకు సంతోషంతో పొంగిపోతున్నాడు. నిజానికి పాపం అతను చాలా కష్టపడుతున్నాడు. బామ్మ చెప్పినవన్నీ ఈ కాలానికి అనుగుణంగా రాయాలి కదా. మా ఇంట్లో వంట ఆవిడ గన్నేరు పప్పేసి పచ్చడి నూరి కోడలికి పెట్టి చంపేసింది అని చెప్తే అది మార్చి అత్తగారి పాత్ర పని మనిషిని పిలిచి 50 రూపాయలు ఇచ్చి 10 రూపాయల కొత్తిమీర 5 రూపాయల కరివేపాకు మిగిలిన డబ్బుకి విషం తీసుకొని పట్రా అని చెప్పి తెప్పించి కాఫీలో కలిపి కోడలికిస్తుంది.
అలా చాకచక్యంగా కథ నడిపిస్తున్నాడు. అతని ప్రతిభ కనిపెట్టి మరో సీరియల్ రాయమని అవకాశం వచ్చింది. కానీ అతను ఒప్పుకోలేదు. ఇదంతా భామ ప్రతిభ. ఆమె ప్రభావం నుంచి బయటపడి తానంతటా తాను పటిష్టంగా రాయగలిగే స్థితికి చేరుకున్నప్పుడే సొంతంగా ఓ సీరియల్ రాయొచ్చు. మామిడి తోరణం సీరియల్ పుణ్యమా అని ఆనంద్కి మంచి పేరే వచ్చింది. అటు మాంత్రికులు మహిమలు, పరకాయ ప్రవేశం, ఇటు పార్కుల్లో షికార్లు, మాల్స్లో షాపింగ్లు కలబోసి నడిపిస్తున్న సీరియల్ జనాన్ని బాగా ఆకట్టుకుంది. విడవకుండా చూస్తున్నారు. శ్రీదేవమ్మ గారిని ఆనంద్ ప్రత్యక్ష దైవంలా చూసుకుంటున్నాడు. ఆవిడ కోసం మెత్తటి చీరలు కొనిపెట్టాడు. స్వీట్లు పళ్ళు పట్టుకొచ్చిస్తాడు. శ్రీదేవమ్మ పిల్లలకి చాలా సంతోషంగా ఉంది. మామిడి తోరణం రచయిత ఆనంద్ మావాడే అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇక సౌభాగ్య ఆనందం అంతా ఇంత కాదు, పుత్రోత్సాహంతో పొంగిపోతోంది. అంత పేరు తెచ్చుకుని బాగా సంపాదించుకుంటున్న తల్లి మీద ప్రేమతో తనకి సాయం చేస్తున్నాడు. పగలంతా ఆ పెద్దావిడిని తాను చూసుకున్నా రాత్రి డ్యూటీ కొడుకు తీసుకోవడంతో ఆవిడ పని సులువు అయిపోయింది. ఎంత ఆలస్యంగా వచ్చినా భామ భారం తన మీదే వేసుకుంటాడు. పోన్లేరా నాయనా, ఈ పూటకి నువ్వు హాయిగా నిద్రపో, అలసిపోయి వచ్చావు, బామ్మగారికి నేను సాయం పడుకుంటానులే అన్నా వినిపించుకోడు. ఎందుకు వినిపించుకుంటాడు? శ్రీదేవమ్మ బాధ్య ఇంకొకరికి అప్పగిస్తే అవతల మామిడి తోరణం కాస్త వాడిపోతుంది. బామ్మ బాధ్యత ఎవ్వరికీ ఇవ్వడు సరికదా. రోజు పొద్దున్నే లేవగానే, భగవంతుడా, ఇంతకాలం బండి లాగిన బామ్మ ఇలాగే ఇదే స్థితిలో మరికొంతకాలం జీవించేలా చూడు అని దండం పెట్టుకుంటాడు. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.